చెమటలు కారిపోతున్నాయి. అది అంతే. యుఎస్ లో ఇంత స్పైసీ ఫుడ్ అయితే ఇదే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఉంటుందని. బొరిటో ఆఫ్ డాక్, బొరిటో టొమాటో, ఎందుకంటే అంత కారంగా ఉంటుంది. అమ్మది కూడా సేమ్, మేము ఇద్దరు ఛాలెంజ్ చేయబోతున్నాం. సో అమ్మ కొడుకులు డ్రైవింగ్ అప్ చెప్పేసేసి నేను ప్రశాంతంగా ఇక్కడ కాఫీ తాగుతున్నాను. ఇవన్నీ మన లైఫ్ లో ఎన్ని కవర్ చేయగలమో చూద్దామా. బాగుంది కదా రిషి బిస్కెట్. చాలా బాగుంది, చాలా ఫ్రెష్ గా వేడిగా చాలా బాగుంది. మిట్టుగడు ఈ కాఫీ బాగుంటుంది అని చెప్పి 60 మైల్స్ నుంచి నన్ను కాఫీ తాగనివ్వలేదు. చూద్దాం, బాగోపోతే మిట్టుగడు గుండు పగులుతుంది. పదండి వ్యూ చూద్దాం ఫస్ట్. వ్యూ 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 ఎస్. కొత్త ఊసులెన్నో పోసగుచ్చుతాం, సిత్తరాల సంబరాలు గుండె కద్దుతాం, పెదవుల్లో నవ్వులాగా వచ్చి వాలుతాం, చిన్న పెద్ద అందరికీ నచ్చి తీరుతాం, మీ కళ్ళే మేమవుతాం, మీ ఇంట్లో వాళ్ళవుతాం, ఎవ్రీ టైం మీ కోసం న్యూ టాపిక్ తో వచ్చేస్తాం. థియో అండ్ బ్రోస్, థియో అండ్ బ్రోస్, హార్ట్లోన పెంచుతుంది బ్యూటిఫుల్ జోస్. థియో అండ్ బ్రోస్, థియో అండ్ బ్రోస్, లైక్ కమెంట్ షేర్ చేసి బ్లెస్ చేయండి. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమందరం బాగున్నాము, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాము. మీలో ఎవరైనా సరే మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక ప్లీజ్ తప్పకుండా వీడియోస్ అని చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా పెట్టబేడ సర్దేసుకోండి, మన ప్రయాణం మొదలు పెట్టేస్తున్నాం. అసలే 1300 మైల్స్ వెళ్తున్నాం మనం ఈరోజు. సో బీ రెడీ, అస్సలు డిసప్పాయింట్ అవ్వరు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, నాది గ్యారంటీ. మనం ఫస్ట్ టాల్హాసీ ఫ్లోరిడాలో బయలుదేరి అట్లాంటా వరకు డ్రైవ్ చేసి అక్కడి నుంచి మనం డెట్రాయిట్కి ఫ్లై అవుతున్నాము. అక్కడి నుంచి మళ్ళీ కార్ తీసుకుని సెయింట్ ఇగ్నేస్ అనే ప్లేస్కి వెళ్తున్నాం, అది మిషిగన్లో ఉందన్నమాట. సో మన ప్రయాణం టాల్హాసీ ఫ్లోరిడా నుంచి సెయింట్ ఇగ్నేస్ మిషిగన్ వరకు జరగబోతుంది. సో ఇప్పుడైతే స్టిల్ టాల్హాసీలోనే ఉన్నాం. సో టీహెచ్ఈలోనే డిఆర్ఓపి ఓఎఫ్ఎఫ్ చేశాక అట్లాంటా ఎయిర్పోర్ట్కి డ్రైవ్ చేస్తాం. ఆడిది స్పెల్లింగ్ ఎందుకు చెప్పాడు, ఆడి పేరు చెప్పకుండా అంటే ఆడి పేరు మాట్లాడుతుంటే ఆడికి టెన్షన్ పెరిగిపోతుంది, అండి ఏం చేస్తున్నావు అని, అందుకని అనమాట. బాయ్ తీయో, తీయో బాబు బాయ్. బాబు నాన్న 30 మినిట్స్ అన్నారు, 30 మినిట్స్ మాత్రమే, తర్వాత నేను తీసేస్తాను. 30 మైల్స్ అన్నారు. 30 మైల్స్ ఓకే. 30 మైల్స్ యాక్చువల్గా 30 మినిట్స్ కన్నా ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది. అందుకే ఓకే అన్న, 30 మైల్సే. సో అమ్మ కొడుకులు డ్రైవింగ్ అప్ చెప్పేసేసి నేను ప్రశాంతంగా ఇక్కడ కాఫీ తాగుతున్నాను. 2 గ్లాసెస్ ఓకే, కింద ఒకటి ఉందా? థియోని డ్రాప్ ఆఫ్ చేసేసి వెళ్తున్నాము. యాక్చువల్గా మెయిన్ హైవే నుంచి వెళ్లకుండా చిన్న రోడ్ల నుంచి వెళ్తున్నాం అనమాట. మీకు తెలిసిందే కదా, మాకు ఇలాంటి రోడ్లు వెళ్తూ ఇష్టం. సో ఈరోజు అయితే చేంజ్ ఏంటంటే మేడం డ్రైవ్ చేస్తున్నాం. రాత్రి పడుకోలేదంట. సో 11:19 అరైవల్ అని చూపిస్తుంది. మన ఫ్లైట్ వచ్చి 1:10కి 2 అవర్స్ ముందు వెళ్తున్నాము. కాబట్టి కారు మళ్ళీ పార్క్ చేసి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాలంటే మనకి టైం పడుతుంది, దానికి ఒక 1/2 అవర్ 45 మినిట్స్. సో టైం అయితే ఎక్కువ లేదనమాట. కొంచెం ఏదన్నా ఇది కవర్ అయ్యి మనం 11కి వెళ్ళగలిగితే కొంచెం బెటర్. అట్లాంటా ఎయిర్పోర్ట్ చాలా బిజీ ఎయిర్పోర్ట్, పెద్ద ఎయిర్పోర్ట్. సో అక్కడ పార్క్ చేసి మనకి లోపలికి వెళ్ళడానికి టైం పడుతుంది. Atlanta Hartsfield Airport, busiest airport in the world. హాట్ చాక్లెట్ తీసుకున్నావా? ఏంట్రా సిగ్గుపడుతున్నావు? వీడియో తీసుకున్నా. అబ్బా వీడియో తీస్తే సిగ్గుపడతావా?
ఊరికే Actually, చాలా పెద్ద gas station బాగుంది. మళ్ళీ డ్రైవర్ మారారు. ఇంకా గంటన్నర ప్రయాణం ఉంది మాకు అట్లాంటా ఎయిర్పోర్ట్కి. ఈ లోపు మేము కాఫీ కోసం ఆగాము. నా కాఫీ, రిషిగఢ్ హాట్ చాక్లెట్, చికెన్ బిస్కెట్స్, మెట్టుగాడు సబ్ తీసుకున్నాడు, తినేస్తున్నాడు. నాన్న కూడా బిస్కెట్. మా అందరికి 3 బిస్కెట్లు వేసి ఆడు సబ్ తింటున్నాడు. బాగుందా? గుడ్, ఎంజాయ్. నాకు వద్దమ్మా. ఎలా ఉన్నాడు అడుగు, ఫోటోస్ అప్పుడేనా? ఇప్పుడే అసలు నింపింది. బాగుంది కదా రిషి బిస్కెట్? చాలా better than most fast food chains. ఇది తింటుంటే ట్రంబుల్ అప్ అయిపోతుంది. చాలా బాగుంది, చాలా ఫ్రెష్ గా వేడిగా చాలా బాగుంది. ఒకటే వచ్చింది టికెట్. వస్తే వెయిట్ అని ఉంది. I'll tell you. Otherwise, no one's actually there. టెన్షన్ లేకుండా టైంకి బాగానే వచ్చేసాము. మేమైతే ఫస్ట్ ఇక్కడ బోర్డింగ్ పాసెస్ ప్రింట్ చేసుకుంటున్నాము. అంటే ఫోన్లో ఉంటాయి ఆల్రెడీ, మనకి ఆన్లైన్లో చూపించవచ్చు, కానీ జస్ట్ ఊరికే ఇక్కడే ఉంది కదా, ఎవరు వెయిటింగ్ ఏం లేదని చెప్పి తీసుకున్నాము, సేఫ్ సైడ్ ఉంటాయిలే అని. ఆ తర్వాత ఇంకా ఇక్కడ సెక్యూరిటీ చెక్లో వెయిట్ చేసాము. ఇక్కడ కొంచెం ఉన్నారు జనాలు బాగానే, బట్ బాగానే డిలే అవ్వకుండా తొందరగానే అయిపోయింది సెక్యూరిటీ చెక్ కూడా. ఇంకా ఇప్పుడు మేము మా గేట్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా లంచ్ తీసుకుంటున్నాము. ఇక్కడ పెద్దగా లంచ్ ఆప్షన్స్ లేవు మేము ఉన్న గేట్ దగ్గరలో. ఇక్కడ చైనీస్ ఉంటే అది తీసుకుంటున్నాము. వీడియో నేను చెప్తా. వీడియో నేను మట్టి నా ఎంత ఎమర్జెన్సీలో ఉంది. సో అంటే సీట్ కూడా ఏమీ లేదు, కంప్లీట్లీ ఎంటీ. ఫస్ట్ క్లాస్ క్యాబిన్ ఇక్కడ. కానీ విండో సీట్ దూరంగా ఉంది కదా. ఇదంతా ఇది మేకప్ చేస్తుంది అంతా. ఈ ఫ్లైట్ చాలా నాయిసీగా ఉంది. టేక్ ఆఫ్ అప్పుడు, ల్యాండింగ్ అప్పుడు కొంచెం భయం కూడా వేసింది ఆ సౌండ్లకి, ఇంటిలా వస్తున్నాయి సౌండ్స్ అని. ఈ రోజు థర్స్డే, నేను నాన్ వెజ్ తిన్నాను కాబట్టి ఇక్కడ టోఫు, స్పైసీ టోఫు, అలాగే ఇంకా వెజిటబుల్స్ తీసుకున్నా. చాలా బాగుంది టోఫు. ఈయన చికెన్ తీసుకున్నారు, అది కూడా బాగుందంట. ఓ ఇదేంటి, రెంటల్ కార్ తీసుకోవడానికే మళ్ళీ బస్ ఎక్కెళ్ళి తీసుకోవాలా? సో ఇప్పుడైతే కార్ రెంట్ తీసుకున్నాము. ఇక్కడ నుంచి మనం వెళ్లాల్సిన ప్లేస్ ఆల్మోస్ట్ 300 మైల్స్ ఉందన్నమాట. అంటే 4 గంటల పైన పడుతుంది. ఇప్పుడు వచ్చి టైం 3:30 అయింది. సో ఇప్పుడైతే కాఫీ తాగుతున్నాం. కానీ ఇది ఫస్ట్ టైం మేము ట్రై చేసేది కెనేడియన్ కాఫీ చైన్ టిమ్ హార్టన్స్. చాలా ఫేమస్, స్టార్ బక్స్ కన్నా చాలా బాగుంటుంది అని చాలా పీపుల్ అంటారు. కానీ ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం, ఎందుకంటే అమెరికాలో సౌత్ ఏరియాస్ లో అంత ఎక్కువ ఉండదు. నువ్వు ఆపమ్మ తల్లే. మిట్టుగడు ఈ కాఫీ బాగుంటుంది అని చెప్పి 60 మైల్స్ నుంచి నన్ను కాఫీ తాగనివ్వలేదు. చూద్దాం, ఫేమస్. బాగోపోతే మిట్టుగడు గుండు పగులుతుంది. నా వల్ల కాదు, కెనేడియన్స్ అందరూ చెప్తారు ఇది కాఫీ చాలా బాగుంటుందని. అమెరికాలో ఉంది ఒక కపుల్ స్టేట్స్ లో ఇది అసలు అవైలబుల్, వేరే లైక్ సదర్న్ స్టేట్స్ లో అస్సలు ఉండదు. ఇంకా వేరే ఈస్టర్న్ కోస్ట్ లో ఓన్లీ కొన్ని స్టేట్స్ లో ఉంటది. పేరు చెప్పు ఇంతకి. టిమ్ హార్టన్స్. సో ఓన్లీ సో మోస్ట్లీ కెనడా ఉంటుంది, అండ్ ఆల్సో టు ది నార్దర్న్ స్టేట్స్ లో ఉంటుంది. ఐ మీన్ ఈ స్టేట్ కెనడాకి బార్డర్ కాబట్టి ఇక్కడ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. టిమ్ హార్టన్స్ కాఫీ, డోనట్స్, ఎస్ప్రెసో, మఫిన్స్, లాటే, బేగల్స్, క్యాపుచినో. ఆడికి ఎందుకు, చిన్నపిల్లాడు, ఆడు కాఫీ వద్దు పదండి. బాగోపోతే ఉంది వాడు మిట్టుగడి పెళ్ళి. స్లోగా ఏ మోతి స్లోగా పోయి మెట్టు. ఎలా ఉంది, ట్రై చేయండి. యా, స్టార్ బక్స్ తో పోలిస్తే కంపేర్ చేస్తే ప్రైస్ చాలా తక్కువ. $20 డోనట్ హోల్స్ ఇవి జస్ట్ $5. బిగ్ కాఫీ $3. ఇంక అవకాడో టోస్ట్ లైక్ $4. So Timbits basically is donut toast standard or Timbits అంటారా? సో ఇవన్నీ కలిసి $13 అయింది. సో అదే స్టార్ బక్స్కి వెళ్ళి ఉంటే మనకి 25-30 వేసేవాడు. ఓకే, ఇది కాఫీ ఎలా ఉంది చెప్పు, అది మెయిన్. టేస్ట్, కాస్ట్ ఎలా ఉందనేది కాదు. మామూలుగా ఇలాంటి స్ట్రేట్ కాఫీ అయితే నాకు నచ్చదు, కానీ స్టార్ బక్స్ కన్నా బాగుంది.
ట్రై చేస్తా. ఏ ఫ్లేవర్? వాట్ ఇస్ వన్ డైరెక్షన్ స్టూడ్ అది అంటే బీచ్ పోయే చెప్తా. ఏంటి తెలుసు? వావ్, లేక్ నాకు కనపడింది వావ్, నాకు లేక్ ఎవరో పార్సెల్ చేస్తున్నారు అక్కడ పైన. ఇక్కడ ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అది చాలా పాపులర్ మ్యాకినా బ్రిడ్జ్ అనమాట. దీన్ని 1957లో కట్టారు. అప్పట్లో ఇది కంప్లీట్ అయ్యేసరికి ఇదే లాంగెస్ట్ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఇన్ ద వరల్డ్. కాకపోతే ఇప్పుడు 4th or 5th లార్జెస్ట్ అనుకుంటా. ఇది 2 లేక్స్ కనెక్ట్ చేస్తుంది. లేక్ హ్యూరాన్ ఒకటి, అలాగే లేక్ మిషిగన్ అనమాట. అంటే గ్రేట్ లేక్స్ 5 ఉంటాయి కదా, 5లో ఇక్కడ ఈ 2 లేక్స్ని ఇది కనెక్ట్ చేస్తుంది. ఈ బ్రిడ్జ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. 1957లో కట్టిన బ్రిడ్జ్. అసలు ఇమాజిన్ చేయండి ఎంత బాగా కట్టారో ఈ బ్రిడ్జ్ మాత్రం. ఇది టోటల్ బ్రిడ్జ్ లెంగ్త్ అయితే 5 miles. ఈ సస్పెన్షన్ ఉంది కదా, అది మాత్రం ఒక 1.5 mile అలా ఉందన్నమాట. చాలా లాంగెస్ట్ బ్రిడ్జ్. నిజంగా చాలా బాగుంది. వ్యూ అయితే సూపర్గా ఉంది. ఇదే మన హోటల్. బాగుంది. ఇదే మన బవేరియన్ హౌస్. హలో ఫ్రెండ్స్, మనం మన బవేరియన్ హౌస్ కి వచ్చేసాం. రండి లోపలికి. It may not be luxurious, but it will be beautiful. It will have a beautiful view. Nettuki ivandi. Padan view chuddam first. View. Oh yes. Oh my god. Oh, balcony kuda undi. Oh my, let's actually buy it. Chala bagundi. Elli atta beach unna. Atta ellu ninchu. రేపు వెళ్ళొచ్చు. రేపు లేవగానే ఫస్ట్ అటే వెళ్ళాలి. ఓ అదేంటి మా పెద్ద చెట్లు ఏంటిది? రాక్ ఏదో ఇక్కడ చైర్స్ ఉన్నాయి. ఇలా ఉంది. అందరూ అక్కడ పిక్నిక్ లాగా చేసుకుంటారు. అవసరం ఇక్కడ షార్ట్స్ ఏమీ లేవు, గ్యాడ్జెట్స్ కూడా లేవు. ఇట్లా నేటివ్గా ఉంది. మేము ఉండే ప్లేస్ పక్కనే ఒక మెక్సికన్ రెస్టారెంట్ ఉంది. దానికి వెళ్తున్నాము. డిన్నర్ చేసేసి ఫాస్ట్గా 1/2 hourలోనే డిన్నర్ తినేసి మేము ఇప్పుడు ఫెరీ పట్టుకోవాలి. అవునా? పట్టుకోవాలా? దేనికి, ఎందుకు? ఇప్పుడు 9:15కి మేము ఐలాండ్కి వెళ్ళి ఏం చేయబోతున్నాం ఏంటి అని చూడాలి అంటే స్కిప్ చేయకుండా వీడియో చూడండి. అంటే మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే సెయింట్ ఇగ్నస్ వస్తే తప్పకుండా ఈ రెస్టారెంట్ని అయితే ట్రై చేయండి. చాలా బాగుంది ఫుడ్. అలాగే మనం కొంచెం కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు. బాగానే కస్టమైజ్ చేస్తున్నారు ఏదైనా అడిగితే. ప్రశాంతంగా కూర్చుని వ్యూ ఎంజాయ్ చేస్తూ రిలాక్స్డ్గా తిందాము అంటే మాకు టైం లేదు, ఉన్నది ఓన్లీ 1/2 hour. ఎందుకంటే ఫెరీ టైం అవుతుంది. పోనీ అది అయిపోయిన తర్వాత తిందాము అంటే అప్పటికి క్లోజ్డ్ అనమాట. అన్ని 11 అయిపోతుంది మాది ఆ ఫెరీ టూర్ అయ్యేసరికి. సో ఇంకా తప్పట్లే 1/2 hourలోనే ఇంకా ఫాస్ట్గా తింటున్నాము. మంచి మ్యూజిక్ వస్తుంది. వ్యూ చూడండి. ఏం లేవు, బగ్స్ ఏం లేవు. ఇది షింప్ డియాబ్లా. ఇది బరీటో ఆఫ్ డాక్, బరీటో టొమాటో. ఎందుకంటే అంత కారంగా ఉంటుంది. అమ్మది కూడా సేమ్. మేము ఇద్దరు ఛాలెంజ్ చేయబోతున్నాం. మెన్యూలో అలా ఉంది. క్రిషిది చికెన్ బరీటో. ఎలా ఉంది? బాగుందా? ఈ కారం చూడు ఎలా ఉందో మరి తెలీదు. సాస్లో డిప్ చేయాలి. అది నిజంగా కారంగా ఉంటుందా లేకపోతే జస్ట్ ఊరికే చెప్పారు అనేది ఇప్పుడు తెలిసిపోతుంది. మెట్టు కారం ఉండదు. కొంచెం తిను, అప్పుడు నీకు ఎక్కుతుంది. అంతా కుక్కుంటున్నావు ఎందుకు? కారంగా ఉందా? చాలానా? మరి ఎందుకు అంత కుక్కున్నావు? చాలా కారంగా ఉంది కానీ చాలా బాగుంది. ఇప్పటివరకు అయితే నేను నీళ్ళు తాగలే. ఇంకా మెట్టుగా చూడండి, కారిపోతుంది మిట్టుకి. అబ్బో, మెక్సికన్ రెస్టారెంట్లో ఇంత కారంగా ఉంది ఇదే. కానీ చాలా బాగుంది. ఎంజాయ్ చేసే ఫైనల్ సో నాకు తెలిసి ఇప్పటివరకు నేను ఇంత స్పైసీగా అయితే తినలా. చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేస్తున్నా. కానీ ముక్కులు కారిపోతున్నాయి. నా పరిస్థితి చూడండి ఎలా ఉందో. అన్ని తుడుచుకున్నారు, ఇంకా అసలు తుడుచుకున్నారు కాబట్టి చోటి కారిపోతుంది. అది అంతే. యూఎస్లో ఇంత స్పైసీ ఫుడ్ అయితే ఇదే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. నా డోల్ తీర్చేసాడు చెఫ్ మాత్రం.
ఫ్రీ డే పార్కింగ్ ఉందిరా ఇది. అదిగోండి అదే మన ఫెరీ బోర్డెడ్ దాని దగ్గర బోర్డెడ్ నాన్న ఉంది. Every fireworks thinking and yesterday fireworks at a different island where they just అవి వేరే ఎవరో చేసుకుంటున్నారు. అట్లా మనకి పైన దొరకలేదు, పైన అంత ఫుల్ అయిపోయింది అనమాట. సో అది చూద్దాం ఎలా ఉంటుంది. లెసన్ లెర్న్డ్. యాక్చువల్లీ డిన్నర్ స్కిప్ చేసి ఉండాల్సిందేమో. still huge windows, so అది వ్యూ స్టిల్ హోప్ఫుల్లీ ఉంటుంది. అందరికి సీట్స్ పైన ఉంటాయి అనుకున్నాను. నేను అలానే అనుకున్నా. but కింద ఎవరికి తిన్నారు మనకి షిప్స్ చూడడానికి ఫ్యాన్సీ మైక్ ఉంటాయి పెద్దది. భలే ఉంది, బాగుంది వ్యూ. ఇందాక మనం ఈ బ్రిడ్జ్ పైనే వచ్చాం, దీని గురించి ఇందాక చెప్పుకున్నాం మైకనా బ్రిడ్జ్ అని. ఇక్కడ నుంచి ఇలా వాటర్లోంచి ఆ బ్రిడ్జ్ మొత్తం చూడడం అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ట్రూ బ్యూటీ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇలా వాటర్లోంచి ఆ బ్రిడ్జ్ని చూస్తుంటే ఇలా సన్సెట్ అయిన టైంకి. Whenever your heart is broken, don't ever forget you're golden. I will find the light in your soul, I'll be there. Never leaving you in the darkness, even when you're out of focus. I will be the light in your life, you'll see it clear. I'll be your inspiration, 'cause I know that you'll do just what you're told. I'll be your heart and ఫైర్ వర్క్స్ ఇదివరకు చాలాసార్లు చూసాం కానీ ఇలా లేక్లోంచి ఆ వ్యూ చాలా బాగుంది. అది ఫైర్ వర్క్స్ రిఫ్లెక్షన్ వాటర్లో పడి చాలా బ్యూటిఫుల్గా కనిపించింది. అండ్ అలాగే వెదర్ కూడా చాలా బాగుంది, మరీ చల్లగా కూడా లేదు. ఈరోజు మనం సెయింట్ ఇగ్నేస్ చేరేసరికి చాలా టైం అయిపోయింది కాబట్టి పెద్దగా చేయడానికి ఏం లేదు. సో ఇది మేము చూస్ చేసుకున్నాము. చాలా బాగుంది. ఇలా ఈ లేక్లో వెళ్ళి ఆ బ్రిడ్జ్ని చూడడం, అలాగే ఫైర్ వర్క్స్ చూసి ఇంటికి రావడం బాగుంది. అండ్ మంచి డిన్నర్ కూడా తిన్నాము. The following day. నేను పడుతున్నారా రిషిగాడు లేడండి. రిషిగాడు ఏంటి నిన్న నుంచి కనపట్లేదు పాపం. ఇక్కడ ఎవరో కదులుతున్నారు, కొడదామండి. ఓ లేడా ఇక్కడ కూడా. ఆల్రెడీ పొద్దున్నే లేచి సన్ రైజ్ చూసి పడుకున్నాం. సన్ రైజ్ అయిపోయింది, అప్పటికి సన్ రైజ్ అయిపోయింది. రేపు చూడాలి. చాలా బ్యాడ్ లక్, ఎందుకంటే ఇక్కడ నుంచి సన్ రైజ్ యాక్చువల్లీ చాలా బ్యూటిఫుల్గా కనపడి ఉండేది. కానీ నేను అసలు ప్లాన్ చేసుకోలేదు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ యాక్చువల్లీ సన్ రైజ్ చూస్తాను నేను డెఫినెట్గా, ఎక్కడ ఏ ప్లేస్లో ఉన్నా, ఎంత లేట్గా పడుకున్నా. ఈసారి ఎందుకు మిస్ అయ్యానో తెలీదు. చాలా బాధగా అనిపించింది. ఇక్కడ మా ఫ్రెండ్స్ని కలిసాం అనుకోకుండా. వాళ్ళు రిషికి మిట్టుకి బుక్ ఇచ్చారు. చాలా చాలా మంచి బుక్, ఎందుకంటే మొత్తం నేషనల్ పార్క్స్ గురించి ఉంది ఇక్కడ. రిషి, ఇవన్నీ మన లైఫ్లో ఎన్ని కవర్ చేయగలమో చూద్దామా? ఓ, వర్జిన్ ఐలాండ్స్ కూడా నేషనల్ పార్కేనా? అవి ఓపెన్ చేయగానే అదే వచ్చింది ఫస్ట్ నుంచి. ఇది రిషి ఏమేమి ఉన్నాయో మనం చాలా తక్కువ చూసాం కదా. జయోన్ చూసాం, ఇంకేం చూసాము? నేషనల్ పార్క్, బ్రైస్, ఎల్లో స్టోన్. మనం మేబీ 4-5 చూసాం, అంతేనా? ఫ్యూచర్లో కుదిరితే మన అందరం కలిసి ఇంకా ఎన్నో నేషనల్ పార్క్స్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. సో మన జర్నీని ఇక్కడతో ఆపేద్దాం, ఎందుకంటే టైర్డ్ అయిపోయింది, చాలా ట్రావెల్ చేసాం కదా. రేపు మళ్ళీ మొదలు పెడదాము. ఎక్కడికి వెళ్తాము ఏంటి అవన్నీ తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి. మిమ్మల్ని అందరినీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మన నెక్స్ట్ జర్నీలో కలుస్తాను. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్.